ఒకటి ఆహారము కొరకు, ఆహారము కొరకు మనకు జీవాహారముగా యేసయ్య ఆ తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఇది మొదటి విషయం. మనకు జీవాహారముగా యేసయ్య ఆ తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఏ ఆహారము? జీవాహారం, జీవమునిచ్చే ఆహారం. నీవు తినే ఈ ఆహారము ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలేస్తుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి ఆకలేస్తుంది, సాయంత్రం తింటే మళ్ళీ ఉదయానికి ఆకలేస్తుంది. నీ ఆకలి తీరుతుందా అంటే ఆకలి తీరటం లేదు. నీ ఆకలి తీరదు. నీ ఆకలి ఎన్నిసార్లు తిన్నా, 10 సార్లు తిన్నా నీ ఆకలి తీరనే తీరదు. కారణం ఏంటంటే దాంట్లో జీవము లేదు. కానీ దేవుని ఆహారము నీకు జీవాన్ని ఉంచుతుంది. కాబట్టి ఆ జీవము నీలో ఉన్నప్పుడు నీకు ఆకలి దప్పిక ఉండనే ఉండదు. దేవుని రాజ్యములో నివసించే వారికి ఆకలి దప్పికలు లేవు. వారు ఆకలి దప్పికలకు వారు ఉండటానికి వారు సామాన్యంగా కాదు, దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, దేవుని వారసులుగా ఉన్నారు కాబట్టి వారికి ఆకలి దప్పికలేదు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని బిడ్డలు దేవుని సంగమునకు ఎందుకు రావాలి? దేవుని తొట్టిలో ఉన్న ఆహారమును భుజించటానికి రావాలి. ప్రతి వారము నీవు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే నీ ఆత్మీయ జీవితానికి ఆహారము కావాలి. నీ అంతరంగ పురుషునికి ఆహారము కావాలి. ఈ శారీరక పురుషునికి ప్రతి దినము 3 పూటలు నువ్వు ఏ విధంగా అన్నం పెట్టి పోషిస్తున్నావో ఈ దేహమును, ఈ బ్రతుకును, నీ అంతరంగ పురుషునిని కూడా నువ్వు పోషించవలసి వాడేవాడు. నువ్వు పోషించాలి. నీ అంతరంగ పురుషునికి ఆహారము పెట్టాలి. నీ అంతరంగ పురుషుడు ఆరోగ్యముగా ఉన్నాడా? నీ అంతరంగ పురుషుడు క్షేమముగా ఉన్నాడా? నీ అంతరంగ పురుషుడు భద్రముగా ఉన్నాడా? నీ అంతరంగ పురుషుడికి ఏ రోగము, ఏ బలహీనత లేకుండా ఉన్నదా అని చూసుకోవలసిన బాధ్యత నీదే. కాబట్టి నీ అంతరంగ పురుషునికి అన్నం పెట్టడానికి, ఆహారం పెట్టడానికి దేవుని దగ్గరకు రావాలి. నువ్వు తినే ఆహారము జీవాహారము. ఇశ్రాయేలులకి అరణ్యములోనంట ఎక్కడి నుంచి ఆహారము తీసుకొచ్చాడంట? దేవుడు పరలోకములో నుండి తీసుకొచ్చాడంట. పరలోకములో నుండి దేవదూతలు భుజించే మన్నాను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకి పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టాడంటే 40 సంవత్సరాలు పెట్టాడు. 40 సంవత్సరాలు పెట్టి ఇశ్రాయేలీయులను ఆయన పోషించిన వాడిగా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఆ పరలోకము నుండే వచ్చిన ఆహారమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ గ్రంథములో చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయము